ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగా చేయని వారి జోలికి పోగాకము. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఏంటి ఈ యొక్క వాక్య భాగము, దీని అర్థము? వాక్యం చాలా చక్కగా రాయబడుతున్న మాటలను గమనిద్దాము. దేవుడి బిడ్డలారా, నా కుమారుడా, యెహోవాను గణపరచుము. దేవుణ్ణి మనము ఆల్రెడీలో గణపరచాలి. అలాగే రాజును కూడా మనము గణపరచాల. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అలాగనే భూ సంబంధమైన యొక్క వ్యక్తి కూడా, రాజు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మరి మనము దేవుణ్ణి గణపరచాలి, రెండోది రాజును కూడా గణపరచాలి. అలాగా చేయని వారి జోలికి పోగాకు. ఎవరి జోలి? వాళ్ళు దేవుణ్ణి గణపరచలేరు, రాజును కూడా గణపరచలేరు. మరి అటువంటి వాళ్ళ యొక్క జోలి పోబాకుమని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఎందుకని? దేవుడంటే భయం లేదు, మరి అధికారము అంటే భయం లేదు. మరి అటువంటి వారితో వారి జోలికి కూడా పోబాకుమని వాక్యం రాయబడుతూ ఉన్నది. విశ్వాస క్రైస్తవ జీవితంలో దేవుని నామాన్ని గణపరచటమే గొప్ప ధన్యత. అసలు భూమి మీద నిన్ను ఎందుకు దేవుడు పుట్టించినాడు అంటే, దేవుని నామాన్ని గణపరచటానికి దేవుడు నిన్ను ఈ భూలోక రాజ్యానికి పంపించినాడు. అయితే ఈ లోకానికి వచ్చిన నీవు దేవుణ్ణి ఎక్కువగా గణపరచాలనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అధికారానికి కూడా మనం లోబడాలి. ఎందుకంటే మనల్ని ఏలే యొక్క లోక సంబంధమైన రాజు కూడా ఉన్నాడు కాబట్టి, ఆ రాజు చెప్పిన యొక్క మాట ప్రకారము, వాళ్ళ యొక్క అధికార ప్రకారము మనం జీవించాలి. వాళ్ళ అధికారం గనక మీరితే మనము ఏమవుతాము అంటే, ఆ యొక్క అధికారాన్ని మీరిన మనము ద్రోహులుగా మార్చబడతాము. కనుక దేవుని గణపరచాలి. ఆ తర్వాత భూ సంబంధమైన రాజును కూడా మనం గణపరచాలి. మన జీవితంలో ఎక్కువగా పడవలసినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే ఆయన మనకు రాజు. ఆ రాజ్యం అతి త్వరలో రాబోతూ ఉన్నది. ఆయన మనల్ని ఏలేవాడుగా, మనతో ఉండేవాడుగా, మనకు కనబడేవాడుగా రేపు 1000 ఏళ్ల పరిపాలన అతి త్వరలో రాబోతూ ఉన్నది. మన రాజ్యంలో మరణము లేదు, మన రాజ్యంలో దుఃఖము లేదు, మన రాజ్యంలో అసలు సాతానుడే లేదు. ఒక మాట చెప్పాలి అంటే, మరి ఇక సాతానే కనుక లేకపోతే మనకంతా ఆనందము, సంతోషమే కదండి. ఇప్పుడు ఆ సాతాను ద్వారానేగా ఇదంతా కలిగేది. ఏడుపు, దుఃఖము, మరణము, రోగము, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? సాతానుది. మరి వాడే కనుక లేకపోతే ఆ సాతాన్ని కట్టి బంధించి వాడిని బిలాలంలో తోసివేసి వాడు 1000 సంవత్సరాలు బయటికి రాకుండా వాడికి ముద్ర వేసి లోపల నెట్టేసిండు. వాడి బాధే లేదు. మరి దేవుడే మనకు రాజు అయి ఉంటే మనకెంత గొప్పదని తండ్రి. సంతోషము, ఆనందము, సమాధానము. అటువంటి రాజ్యం కొరకే ఎదురు చూద్దామండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ విషయంలో దేవుడి కొరకే కనిపెట్టుకొని ఉండుము. అప్పుడు ఆ రాజ్యంలో మనమందరం ఉండటానికి దేవుడే తన యొక్క మార్గాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కానీ ఆ మార్గంలో మనము నడవలేని స్థితిలో ఉన్నాము. ఎందుకో తెలుసా? మన సొంత నీతి, మన సొంత జ్ఞానం ద్వారా రాయబడిన సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. మనుషుని మీద ఆధారపడుతున్నాం. ఆ మనుషుడు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి వాక్యాన్ని మార్చేసినాడు. మరి వాక్యాన్ని మార్చేసి మార్గాన్ని చెరిపివేస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? వెళ్ళలేం కదా.
కనుక దయవుంచి వాక్యాన్ని చదవటం గమనించు, వాక్యాన్ని పరిశీలన చేయి. వాక్యం ఎలాగా ఉన్నదనే దానిని నువ్వు ఆ యొక్క పరిశోధనలో తెలుసుకో. జ్ఞానం ఇచ్చినాడు దేవుడు నీకు. ఆ జ్ఞానం ద్వారా వాక్యాన్ని పరిశీలన చేయి. అప్పుడు సత్యమేదో నీకు అర్థమవుతున్నది. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును, అతడు సర్వ సత్యములోనికి నడిపించబడును అని వాక్యం రాయబడుతున్నది. సత్యం గ్రహించాలా, తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉంటే పట్టుదలతో దేవుని యొక్క వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి. ప్రభువా, వాక్యములో ఉన్న సత్యములోనికి నన్ను నడిపించమని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ఆశని, నీ కోరికని తీర్చి ఆయన నీతో కూడా ఉండి ఆయన రాజ్యములో నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రము నాయన. నిన్ను గనపరచాలి, భూ సంబంధమైన రాజును కూడా గనపరచాలి. అలాగ చేయని వారి యొక్క జోలికి పోగాకమని వాక్యం రాయబడ్డది. కాబట్టి నీ బిడ్డలు చూసేవారు అయా నిన్ను ముఖ్యంగా గనపరచడానికి, ఈ భూలోక సంబంధమైన అధికారానికి కూడా లోబడి ఈ యొక్క రాజును కూడా గనపరచడానికి అయా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని, ధన్యతను బట్టి మేము నీలో ముందుకు నడిచి నీ నామాన్ని ఎక్కువగా మేంపరచడానికి సాయం చేయ ప్రభా. వినే బిడ్డలు చూసే బిడ్డల్ని అయా వారిని, వారి కుటుంబాలు 30 60 100 దీవించమని యేసుప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.